కొద్దిగా ఆలస్యమైంది విషయాలు ఇచ్చేసిన పత్రికా మిత్రులందరికీ కొద్దిగా ఆలస్యమైన చింతిస్తున్నాము. నా పేరు తేజ పవన్ కుమార్, మా పార్ట్నర్ పేరు విజయగారి గారు. సో మాకు ఆల్రెడీ ఏటర్ షోరూమ్ మహబూబ్నగర్లో ఉంది. సంవత్సరం క్రితం మేము మహబూబ్నగర్లో షోరూమ్ ఓపెన్ చేసాము. తర్వాత అది అంతా బాగుంది ఉద్దేశంతో మళ్ళీ నల్గొండలో మా పర్ఫార్మెన్స్ అంతా బాగుందని కంపెనీ వాళ్ళు గుర్తించి మాకు నల్గొండకి సంబంధించి ఏటర్ షోరూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ నుంచి కూడా మంచి రోజులు స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి వేగంగా మేము దీన్ని కంప్లీట్ చేసి షోరూమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఏటర్ కంపెనీకి సంబంధించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో బాగా దూసుకుపోయి నెంబర్ 1 స్థానానికి వెళ్తున్న కంపెనీ ఏటర్. వీళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు బెంగళూరు వచ్చినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది. సో నల్గొండ మార్కెట్లో చూసినట్టయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడాను చాలా బాగా అమ్ముడుపోతాయి. అంటే ఈ బండి ఏంటంటే ప్రతి ఒక్కరికి కాలేజ్ వెళ్ళే స్టూడెంట్కి కానీ, హౌస్ వైఫ్కి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, అలాగే బయట జాబ్ చేసే ఆడవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ మోడల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఛార్జింగ్ వెహికల్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే పెట్రోల్ అనేది కన్సంప్షన్ ఉండదు కాబట్టి మంచి ఆదాయం కూడా జరుగుతుంది. బండి తీసుకున్నట్టు మంచి స్టైలిష్గా ఉంది, ప్లస్ కంఫర్ట్ కన్వీనియన్స్ ఈ బండిలో ఉంది. సో మేము ఏదైతే మహబూబ్నగర్లో మార్కెట్ షేర్ మన దాదాపు 30%, నల్గొండలో కూడా 30% మార్కెట్ షేర్కి ఈ బ్రాండ్ని తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరము. సో దీంతో పాటు ఇప్పుడు ఏదైతే దసరా కూడా స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కంపెనీలు దాదాపు 18,000, 20,000 కూడా ఆఫర్స్ పెట్టాము. మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి కస్టమర్కి కూడాను ఇక్కడ ఎక్స్చేంజ్ సౌకర్యం ఉంది. అంటే వాళ్ళు ఏ బండి తీసుకొచ్చినా కూడాను మేము ఎక్స్చేంజ్ చేసుకొని మన ఏదైనా బండి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మాకు. సో అతి తక్కువ డౌన్ పేమెంట్, మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తక్కువ వడ్డీ రేట్తో కూడాను ప్రతి కస్టమర్కి మనం ఈ బండి డెలివరీ చేయగలుగుతాము. ఏటర్ బండి చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లస్ కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మేము త్వరలో నల్గొండలో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కూడాను ఈజీగా ఉండేటట్టు ఉంటుంది.